కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలి అన్నదే లక్ష్యమని ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2000 కోట్ల రూపాయలతో ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2018లోగా 1,30,866 ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాది పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఒక మంచి సాంప్రదాయానికి మనం శ్రీకారం చుట్టాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడైతే జాతీయ పార్టీ అధ్యక్షులుగా, మొన్నటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా మీరు నా మీద అపారమైన విశ్వాసంతో గెలిపిస్తూ వచ్చారు. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని అర్థం కాదు. అయినప్పటికీ కూడా ఒక హామీ ఇస్తున్నా, ప్రతిజ్ఞ కూడా చేశా. తప్పకుండా మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే నా మీద పెట్టుకున్నారో, ఈ రాష్ట్రం ఏ ఆశలైతే నా మీద పెట్టుకునిందో, ఈరోజు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజానీకం ఏ ఆశలైతే నా మీద పెట్టుకున్నారో తప్పకుండా అవి సాధిస్తాను, అండగా ఉంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాచిగూడలో బసంత్ థియేటర్లో మొట్టమొదటిసారిగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు మళ్లీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు సింహాద్రి అప్పన్న సాక్షిగా విశాఖపట్నంలో మళ్లీ ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు విభజన తర్వాత 2 రాష్ట్రాలు కలిపి జాతీయ పార్టీగా పెట్టుకుని మనం ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక సుదీర్ఘమైన చరిత్ర, 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 36వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. అదే మరి 36వ సంవత్సరం ఈరోజు మీ ఉత్సాహం చూశాను. 3 రోజులు నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూశాను, పట్టుదల చూశాను. అదే మరి 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పం మీలో చూశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడులో మనం చూస్తే మొత్తం కలిసి 34 తీర్మానాలు మనం పాస్ చేశాం. అదే సమయంలో 94 మంది మాట్లాడారు. 27 గంటలు మొత్తం చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ విశిష్టత మనం ఒకసారి ఆలోచిస్తే, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో జరిగే శాస్త్రీయంగా ఏమేం జరుగుతున్నాయో అధ్యయనం చేసుకుని అవన్నీ కూడా మన రాష్ట్రంలో, మన 2 రాష్ట్రాల్లో అమలు చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని మనం ముందుకు పోతున్నాం. హుద్హుద్ తుఫాన్ వచ్చింది. తుఫాన్లో పూర్తిగా దెబ్బతిన్నాం. నాకొక విశాఖపట్నం అంటే ఒక నమ్మకం. ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే విశాఖ హక్కు కోసం ఏ విధంగా పోరాడారో మళ్లీ విశాఖపట్నాన్ని బ్రహ్మాండమైన సిటీగా తయారు చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకు పోయారు. 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా ఈరోజు విశాఖపట్నాన్ని రూపొందించారు. రాబోయే రోజుల్లో ఏదైనా భారతదేశంలో నెంబర్ 1 సిటీ, సుందరమైన సిటీ ఉందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా శాశ్వతంగా విశాఖపట్నమే ఉంటుంది. 2018కి గ్రావిటీతో పోలవరం నీళ్లు ఇటు విశాఖపట్నానికి, అటు కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. అదే సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరమే పురుషోత్తంపట్నం పెట్టాం. అది కూడా పూర్తి చేసుకుని ఏలేరు రిజర్వాయర్కు నీళ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. నేను అందుకనే ఆలోచించాను, ఇదే సందర్భంలో శ్రీకాకుళం, విజయనగరంలో నాగావళి, వంశధార ఇవన్నీ పూర్తి చేసి నదులన్నీ అనుసంధానం చేస్తాం. ఏదైతే ఈరోజు మనందరి మైండ్లో ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 మనం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ జ్ఞాపకం ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు పోటీ పడి పనిచేశారు.
సొంత ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత కష్టపడతారో దానికంటే మిన్నగా పనిచేసి ఈ మహానాడుని ఒక పండుగ రోజుగా చేసి మొత్తం కార్యకర్తల్ని బంధువులుగా చూసుకున్నారంటే అది విశాఖ వాసుల యొక్క గొప్పతనం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది.